మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. రాంబాబు గారు మాత్రమే కాదు, మీరు కూడా ఎక్కడా తగ్గటం లేదు మౌనిక గారు. తగ్గేదే లే అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. వాళ్ళేమో తీరు మార్చుకోకపోతే మళ్ళీ వస్తాం పరామర్శ యాత్రలకి వచ్చేటువంటి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని చెప్తున్నారు. ఎక్కడ ఈ రచ్చకి ఎండ్ కార్డ్ పెట్టాలి? మేము ఏ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయట్లా. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ఆన్సర్ చేస్తున్నాము. మీరు చేసేది కరెక్ట్ కాదు కాబట్టి మేము తగ్గేదే లేదు అంటున్నాము. ఒక తప్పు చేసినప్పుడు సారీ ఎలా చెప్పారు? మరి తగ్గేదే లేదన్నప్పుడు ఆ రోజు కూడా నేను తిట్టాను, నేను తగ్గేదే లేదని చెప్పుండొచ్చుగా రాంబాబు గారు. తప్పు దొరికినప్పుడు సారీ చెప్పారు. తప్పు లేనప్పుడు ఎందుకు తగ్గాలంటున్నా? తప్పు మీది. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నారు, మీదకు వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు, కులం పేర్లు పెట్టి తిడుతున్నారు. ఇవి తప్పులు చేస్తున్న మీకు భయం లేదు, బాధ్యత లేదు. ఏ తప్పు లేకుండా కరెక్ట్గా ఉన్న వాళ్ళం మేము ఎందుకు భయపడాలి, ఎందుకు తగ్గాలంటున్నాం? వైసీపీ అంబటి రాంబాబు గారిని కాపు నేత, కాపు టైగర్ అంటోంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మీరే కాస్ట్ కార్డు ప్లే చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఈ రెండింటిని పక్కన పెట్టి మాట్లాడుకుంటే మీరు నిజంగా ఈ ఇష్యూలో కాపు కులాన్ని, కాపు కాస్ట్ని, కాస్ట్ కార్డ్ని వాడటం లేదా? వాడరా? మేము కాస్ట్ కార్డ్ వాడట్లేదండి. వాళ్ళు మమ్మల్ని తిట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కాపే కాదని అంటున్నారు. గల్లా మాధవ్ గారు కానీ ఇతరులు కానీ మీరు చెప్పారు ఇందాక. కాపే కానప్పుడు కాపు పేరు పెట్టి ఎందుకు దూషించారు? కాపు కాదు కదా, వచ్చారు కదా మనుషులు, మీ రౌడీలు. కాపు అని పెట్టి ఎందుకు దూషించారు? దూషించేటప్పుడు మీ క్యాస్ట్ గుర్తొచ్చిందా మాది? దాన్నే మేము మాట్లాడుతుంటే మీరు అది కాదు, మీరు ఆ కులం కాదంటారా? ఇప్పుడు దూషించేటప్పుడు మీరు ఎందుకు దూషించారు కాపు అని పెట్టి? మీరు దూషించబట్టి మేము అది చెప్పాం. మేము చెప్పుకోవాలి ఖచ్చితంగా. మా కులాన్ని దూషించినప్పుడు మా కులం అంటే మాకు అభిమానం ఉంటుందిగా. ప్రతి కులస్తుడికి వాళ్ళ కులం అంటే అభిమానం ఉంటుందిగా. పిచ్చి ఉండరాదు, అభిమానం ఉంటుందిగా. తిట్టినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. గర్వపడుతున్నాను కాపు కులంలో పుట్టినందుకని నేను చెప్పాను. ఇవాళ మీరు అంత దాడిగా మీరు క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు మీరు క్యాస్ట్ బేస్డ్గానే ఆలోచిస్తారు. మీరు కాపు మీద దాడి చేస్తున్నారనే మీరు ఆలోచించి ఉంటారు, ఎందుకంటే మీరు ఆ బేస్డ్గానే మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి. కానీ మీరు ఏ ధైర్యంతో వచ్చి దాడి చేశారు? పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల ఉన్నారన్న అండతోనేగా. ఆ అడ్వాంటేజ్ మీరు తీసుకున్నట్టు నాకు అనిపించింది. అంటే ఏంటి, కాపు కులానికి, కాపు కులస్తుల మొత్తానికి ఆయన ఒక్కడే బ్రాండ్ అంబాసిడర్, మిగతా ఎవరు లేరా? నేను అనుకోవట్లేదండి. పోయినసారి జరిగినటువంటి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అందరు కాపులు భావించిన మాట వాస్తవం కనిపిస్తుంది. అట్లా ఆయన ఏదో సీఎం అవుతారని ఆశపడ్డారు, ఓట్లేశారు. ప్రతిసారి అలాగే ఉండదు కదా. ఆయన కూడా ప్రశ్నించాలి, ఆయన కూడా ఆయన బాధ్యతలు చేయాలి కదా. ఆయన సీఎం కాలేదు. సో దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్, దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్.